వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై వేల కోట్లలో బెట్టింగులు అంటే ఇది చూడగానే అందరికీ కాస్త ఆశ్చర్యం కలిగించవచ్చు. అదేంటిది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద వేల కోట్లలో బెట్టింగులు ఎలా ఉంటాయి? అసలు ఆ ఎన్నికంతా కలిపి కూడా మూడు పార్టీలకి అంటే మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలు కలిపి కూడా మరి దాదాపు అనధికారికంగా, ఎందుకంటే అధికారిక లెక్కల ప్రకారం చూపించదు కాబట్టి అనధికారికంగా ఒక 200 కోట్లు మించదు. కానీ బెట్టింగ్లు ఏంటి 1000 కోట్లు 1000 కోట్లు అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి చాలామంది డౌట్ రావచ్చు. కానీ ప్రతి ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్ రాయిలు బెట్టింగ్ వేయటం సర్వసాధారణం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెట్టింగ్లు ఏ విధంగా ఉంటాయంటే 2020 క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, లేకపోతే వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఇది సర్వసాధారణం. ఇవి విపరీతంగా ఉంటాయి. ఇక అవైతే వేల కోట్లలో ఉంటాయి అన్నమాట బెట్టింగ్లు. అవి దేశవ్యాప్తంగా ఉంటాయి క్రికెట్ మ్యాచ్కి సంబంధించి. అయితే పోతే రాజకీయాలకు సంబంధించి చూస్తే మరి గతంలో సార్వత్రిక ఎన్నికలు చూస్తే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కానీ, లేదా 2023 తెలంగాణలో జరిగినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల మీద కానీ వేల కోట్లలో బెట్టింగ్ జరిగిన పరిస్థితి. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి, అదేవిధంగా ఏ సీటుకి ఏ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది అనే దాని మీద విపరీతంగా బెట్టింగులు జరిగినటువంటి పరిస్థితి. ఇకపోతే కేవలం ఉప ఎన్నిక కనుక చూస్తే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక మీద మాత్రమే ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ ఆయన ఇటీవల కాలంలో మరి మరణించారు. ఆయన మరణంతో ఈ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ వచ్చినటువంటి పరిస్థితి. ఆయన 2014 తెలుగుదేశంలో గెలిచారు, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అప్పుడు ఆ తర్వాత 2018 మళ్ళీ 2023 వరుసగా గెలిచారనమాట. సో ఆయన గెలిచిన తర్వాత 2023లో గెలిచిన తర్వాత ఆయన ఇటీవల కాలంలో మరణించారు. సో ఆయన మరణం తర్వాత సీట్ ఖాళీ అయింది. ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఆయన సతీమణి అయినటువంటి మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అదేవిధంగా లంకాల దీపక్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చింది. మరి ముగ్గురు అభ్యర్థులను చూస్తే ఫస్ట్ టైము కంటెస్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ సునీత గారు, అదేవిధంగా ఈయన నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. గతంలో ఈయన 2 సార్లు, ఒకసారి ఎంఐఎం నుంచి, ఒకసారి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ని అయితే నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొదటిసారి కంటెస్ట్ చేస్తున్నారు ఈయన ఇక్కడ. అంటే ఇది సీరియస్ ఎన్నిక అని చెప్పుకోవాలి. ఆయన గతంలో పోటీ చేసినప్పటికీ కూడా ఎంఐఎం నుంచి పోటీ చేసి 2014లో 2వ స్థానంలోకి వచ్చారు, 45,000 ఓట్లు సాధించారు. అయితే అప్పుడు 2వ స్థానం అంటే దాదాపుగా ఆయన టఫ్ ఫైట్ ఇచ్చినట్లు లెక్క. అయితే ఈసారి అధికార పార్టీ, ఒక పార్టీ అధికారంలో ఉండగా బై ఎలక్షన్ ఇచ్చినప్పుడు పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా 99% గెలుపు అవకాశాలు ఆయనకు ఉంటాయని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే మాగంటి సునీత గారు, ఆవిడ భర్త మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత ఆవిడ రాజకీయాల్లోకి వచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీ ఆవిడకి టికెట్ ఇచ్చి మరి అభ్యర్థిగా నిలబెట్టిన పరిస్థితి. ఇక దీపక్ రెడ్డి గారు చూస్తే మరి గతంలో కూడా ఆయన మొన్న ఎన్నికల్లో కూడా చూస్తే 2023లో మరి కంటెస్ట్ చేసి ఓటమి చెందినటువంటి పరిస్థితి. సో కాబట్టి మళ్ళీ ఆయనే బరిలో నిలుస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ ఎన్నిక మీద ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ 2 రాష్ట్రాల్లో విపరీతంగా బెట్టింగులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అయితే బెట్టింగులు ఎక్కడా కూడా అధికారికంగా ఉండదు. ఎందుకంటే జోదం అనేది చట్టరీత్యా నేరం. అది కూడా జోదం లాంటిదే కదా బెట్టింగ్. సో కాబట్టి ఈ బెట్టింగ్లు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనేటువంటి దాని మీద ఒక ఎపిసోడ్ నడుస్తూ ఉంది. కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా మొదటి 2 స్థానాల్లో. ఎందుకంటే 3 పార్టీలు పోటీలో ఉన్నప్పుడు కూడా హోరాహోరీ వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంది, కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మధ్య. కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుందని కొంతమంది, అదేవిధంగా బీఆర్ఎస్ గెలుస్తుందని కొంతమంది. మరి మరొక ఎపిసోడ్ చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మెజారిటీ మీద కొంతమంది బెట్టింగ్. సో 10,000 ప్లస్ వస్తుందని మెజారిటీ, లేదా 10,000 లోపు వస్తుందని మెజారిటీ. సో ఈ విధంగా మార్కెట్లో బెట్టింగ్లు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. సో అయితే ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇంటెలిజెన్సీ కూడా ఈ బెట్టింగ్ రాయిల మీద వారు కన్నేసించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి మీద బెట్టింగ్లు జరుగుతాయి. అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంది. బెట్టింగ్లకి పాల్పడి రోడ్డు పాలైన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు గతంలో చాలామందిని చూసాం. అయినప్పటికీ కూడా బెట్టింగ్ రాయిల్లో ఏమాత్రం మార్పు రావటం లేదనేటువంటి మాట వాస్తవం. సో కాబట్టి నవీన్ యాదవ్ గారు గెలుస్తారని కొంతమంది, గెలిస్తే 10,000 దాటుతుంది మెజార్టీ అని కొంతమంది, 20,000 దాటుతున్న మెజార్టీ కొంతమంది ఆయన గెలుస్తారు కానీ 10,000 లోపే మెజార్టీ వస్తున్న కొంతమంది. మరి కొంతమంది ఏమో సునీత గారు గెలుస్తారని కొంతమంది. సో సునీత గారు గెలిస్తే ఆవిడ మెజార్టీ 10,000 వస్తుందని, 20,000 వస్తుందని కొంతమంది. అదేవిధంగా మరొక ఎపిసోడ్ చూస్తే సెకండ్ ప్లేస్ ఎవరికి వస్తుంది అనే దాని మీద. సెకండ్ ప్లేసు
బీజేపీకి వస్తుందా, బీఆర్ఎస్కి వస్తుందా అనే దాని మీద ఒక ఎపిసోడ్. లేదు సునీత గారు గెలుస్తారు, సెకండ్ ప్లేస్ నవీన్ యాదవ్ గారు వస్తారని కొంతమంది. లేదు నవీన్ యాదవ్ గారు గెలుస్తారు, సెకండ్ ప్లేస్లో సునీత గారు వస్తారని చెప్పేసి కొంతమంది. మరి కొంతమంది బీజేపీకి డిపాజిట్లు రావని కొంతమంది. ఇట్లా ఈ విధంగా 1, 2, 3 స్థానాల మీద బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి, గెలుపోటముల మీద బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి, మెజార్టీ మీద బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వారికి మరి డిపాజిట్లు ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరు గల్లంతో అవుతాయి అనే దాని మీద బెట్టింగ్ జరుగుతూ ఉంది. సో ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల బెట్టింగులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఒకటే ఎన్నిక జరుగుతుంది, కేవలం జూబ్లీహిల్స్ ఒకటే కదా జరుగుతుంది. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి నగరం హైదరాబాద్. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్. సో ఇప్పుడు విడిపోయినప్పటికీ కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి నగరం హైదరాబాద్, అందులో డౌట్ లేదు. సో కాబట్టి సంపన్నులకు కొలువైనటువంటి ప్రాంతం జూబ్లీహిల్స్, అదేవిధంగా పేదవారు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం జూబ్లీహిల్స్. పేరుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్సే లేనటువంటి పరిస్థితి. కాబట్టి జూబ్లీహిల్స్ అనేటువంటి పేరు ఒక బ్రాండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి హోరాహోరీగా బెట్టింగులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి బెట్టింగులకి పోయి రోడ్డు మీద పడొద్దు ఎవరో కూడా. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పేసి నేనైతే అందరికీ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. ఇంకొక అంశం చూస్తే ఇక్కడ ఈ ఎన్నికకు సంబంధించి ఫస్ట్ నవీన్ యాదవ్ గారు అభ్యర్థి ప్రకటించగా నవీన్ యాదవ్ గారికి కాస్త పాజిటివ్గా ప్రజల్లో ఆయనకు ఒక పాజిటివ్ వాతావరణం వచ్చింది. యువకుడు, ఉత్సాహవంతుడు, అందరికి అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా 2 సార్లు కంటెస్ట్ చేశాడు, చాలా ఓపికతో ఉన్నాడు. 2023 ఎన్నికల్లో టికెట్ ఇవ్వనప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపాడు. సో కాబట్టి ఈయన ఖచ్చితంగా ఈసారి ఓటు వేసి గెలిపించాలి అని చెప్పేసి ప్రజలకు కూడా అభిప్రాయం ఉందని చెప్పేసి ముందు కొంత పాజిటివ్ వాతావరణం వచ్చింది. ఆ తర్వాత కొంత నెగిటివ్ వాతావరణం. కాదు నవీన్ యాదవ్ గారికి ఓటేస్తే ఆయన వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారి మీద గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, వారు దౌర్జన్యాలు ఎక్కువ చేస్తారు. సో మొన్న కనుక చూస్తే వాళ్ళ నాన్నగారితో పాటు కొంతమంది ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి కుటుంబీకులు, అనుచరులు ఉన్నారో ప్రధానంగా వారి మీద పోలీసులు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఎన్నికలప్పుడు వారు అంటే స్వేచ్ఛగా వారు ప్రచారం చేసుకున్న పరిస్థితి లేదు, వాళ్ళు ఓటు వారేసి సైలెంట్గా వెళ్ళిపోవాలి. సో ఈ ఎపిసోడ్ ఇప్పుడే తెర మీదకి వచ్చింది. అమ్మో నవీన్ యాదవ్ గారు గెలిస్తే అసలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎవరిని కూడా వ్యాపారస్తులను తిరగనీయడంట, వ్యాపారస్తులు నిలబడినీయడంట. సో వారి అనుచరులు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళందరూ కూడా అందరి మీద దౌర్జన్యాలు చేస్తారనేటువంటి ఒక నెగిటివిటీని బీఆర్ఎస్ పార్టీ స్ప్రెడ్ చేసింది. సో దాంతో నవీన్ యాదవ్ గారికి మొదట ఉన్నటువంటి ఆ పాజిటివ్ కానీ వాతావరణం కానీ ఆ ఊపు కానీ కొంత తగ్గిందనేటువంటి మాట వాస్తవం. ఇది ఒక ఎపిసోడ్. రెండో ఎపిసోడ్ మనం మాగంటి సునీత గారి ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ సునీత గారి ఎపిసోడ్ ఏంటి? ఫస్ట్ సునీత గారికి టికెట్ ఇచ్చిన తర్వాత మాగంటి గోపీనాథ్ గారు భార్య సునీత గారు. సో మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు వరుసగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. చాలా సౌమ్యుడు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఆ కుటుంబం, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఆ కుటుంబం ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి సెటిల్ అయింది. మాగంటి గోపీనాథ్ గారు కూడా హైదరాబాద్లోనే పుట్టారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి టీడీపీలో ఉన్నారు. సో టీడీపీకి సంబంధించి హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశాడు. సో విశేషమైన సేవలు అందించాడు. ఆయన హైదరాబాద్లో అందరికీ సుపరిచితుడు కాబట్టి 3 సార్లు వరుసగా గెలిచాడు. ప్రజలకి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, అర్ధరాత్రి అయినా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి గోపీనాథ్ గారు. ఆయన అకాల మరణం అందరినీ బాధించింది కాబట్టి ఆయన భార్యకి టికెట్ ఇచ్చారు. కాబట్టి ఆయన రుణం తీర్చుకునేందుకు ఈ ఒక్కసారి, ఎందుకంటే ఈ కొంత పీరియడే కాబట్టి ఆల్రెడీ సగం పీరియడ్ అయిపోయింది కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాబట్టి ఉంది, 2.5 సంవత్సరం ఉంది కాబట్టి సునీత గారికి ఓటేద్దామని చెప్పేసి ఫస్ట్ ఒక పాజిటివ్ వాతావరణం వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏమైంది? మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్య కుమారుడు ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశాడు. మా అమ్మగారికి మా నాన్న మాగంటి గోపీనాథ్ గారు విడాకులు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన ఒక లేఖ రాయటంతో ఒక్కసారిగా వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే సునీత గారి మీద ఉన్నటువంటి పాజిటివ్ కోణం చాలా వరకు పోయింది. కాదు గోపీనాథ్ గారికి ఆల్రెడీ పెళ్ళిందంట, ఫస్ట్ భార్యకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడే ఎన్నికల సంఘానికి, ఎన్నికల కమిషన్కి ఒక లేఖ రాశాడు. మా అమ్మకి మా నాన్న విడాకులు ఇవ్వలేదు అధికారికంగా, మా అమ్మ మొదటి భార్య అని చెప్పేసి ఆయన లేఖ రాశాడని చెప్పేసి అంటే ఒక సానుభూతి వాతావరణం మొదటి భార్య మీద. అయ్యో మొదటి భార్యకి అన్యాయం జరిగింది కావాలా, సో రెండో భార్య సునీత గారు. సో కాబట్టి మొదటి భార్యకు ఆల్రెడీ కుమారుడు ఉన్నాడు. సో కాబట్టి సునీత గారు రెండో భార్య అని చెప్పేసి కొంత అంటే ముందున్నటువంటి పాజిటివ్నెస్, సానుకూలత మాగంటి సునీత గారి మీద లేనటువంటి మాట వాస్తవం.
అదేవిధంగా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ సునీత గారు గెలిచినప్పటికీ కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఖచ్చితంగా ఆయన నాయకత్వంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి అధికారులకి ఇక్కడ. సో కాబట్టి ఆయన్ని ఎదిరించి వ్యాపారస్తులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ కానీ సునీత గారికి బహిరంగంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సో అదొక ఎపిసోడ్. అంటే ఇక్కడ పాజిటివ్ వచ్చింది ఈయనకి ఫస్ట్, తర్వాత నెగిటివ్ వచ్చింది. ఈవిడికి ఫస్ట్ పాజిటివ్ వచ్చింది, తర్వాత నెగిటివ్ వాతావరణం క్రియేట్ అయింది. సో ఇక చూస్తే దీపక్ రెడ్డి గారు, లంకాల దీపక్ రెడ్డి గారు, అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిచేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదనే చెప్పుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ జరుగుతూ ఉందా పోటీ, లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ జరుగుతూ ఉందా అంటే ఎవరికి కూడా పూర్తి స్థాయిలో ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బెట్టింగులు వేసి అనవసరంగా మీ కుటుంబాలను రోడ్డు మీద పడేసుకోవద్దు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలు చాలా 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 రసవత్తంగా జరుగుతూ ఉన్నాయి. సో ఏ అభ్యర్థి వైపు ప్రజలు మొగ్గు చూపుతారో ఇంకా తెలియనటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.